హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్‌లో చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ అనేది పెట్టుకోవాలి. అది వీటెక్కిందో లేదో చూసుకోవాలి. తదుపరి మనం కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మెంతాకు, కరివేపాకు, జీలకర్ర. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. అలాగే ఉప్పు, కారం, పసుపు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను. ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న ఆయిల్‌లో మనం ఫ్రై కాబట్టి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ఏసుకోవాలి. మిర్చి కూడా ఏసుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నేను జీలకర్ర, కరివేపాకు కూడా వేయడం జరిగింది. వేసుకుని వేపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఈ మూకిడి నాకు చిన్నగా అనిపించింది. నేను పెద్ద మూకిడి పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. బాగా తిప్పుకోవడం వల్ల దాంట్లో వేసిన ఐటమ్స్ ముక్కకనేది పడుతుంది. అలాగే వాటర్ ఉన్నాయి కాబట్టి కల్లుప్పు, పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా తిప్పుకోవాలి. వాటర్ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలంటే వాటర్ ఉన్నప్పుడైతే ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కల్లుప్పు, పసుపు అన్నీ ముక్కకి బాగా పడతాయి. అందుకనే అలా చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుని ఒకసారి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసి ఒకసారి చూడాలి. బాగా తిప్పాలి. తిప్పాలి. ముక్క ఇలా పేలే వరకు కారం అనేది వేయకూడదు. అలా వేయడం వల్ల మెత్తబడిపోతుంది. ఇలా పేలిన తర్వాత ముక్క అలా వచ్చిన తర్వాత కారం వేస్తే ముక్క బాగా వేగి కారం బాగా పడుతుంది. అలాగే కారంతో పాటు మసాలా కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి. నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలానే వేసుకుంటాను. వేడి అన్నంలో వేడి చికెన్ ఫ్రై వేసుకుని తింటుంటే ఉంటుంది మామ, ఆ ఫీలే వేరు. నా వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అసలు ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే అబ్బబ్బబ్బా ఏమైనా సూపర్ ఉంది. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి.